I'm very excited. మాన్యాకి ఈవీఎస్ మేడం వార్మప్ చేయించారు. సో ఓకే, అన్యకి ఎగ్జామ్ ఉంటుంది. సో అదే చెప్తున్నాను మేడం, రీసెట్ అండ్ లెసన్ చక్కగా చేసుకున్నారు పిల్లలు. వార్మప్ అవన్నీ ఆఫ్ కోర్స్ పిల్లలు కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వడానికి. ఇప్పుడు 10:45 అండ్ వాళ్ళకి ఇప్పుడు ఈవీఎస్ క్లాస్ స్టార్ట్ అయింది. సో మేడం ముందు క్లాస్ ముందు ఇప్పుడేమో వార్మప్ చేయించారు. దాని తర్వాత విల్ గో విత్ ద క్లాస్ అండ్ విల్ గో విత్ అవర్ వర్క్. ఫైనలీ ద డే కేమ్, నేను నా ఇంటికి వెళ్ళొచ్చు. సో నేను July 3rd అంటే రేపు సాటర్డే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాను. మార్నింగ్ మా కార్లోనే నేను, మా హస్బెండ్, ఇంకా మాన్య. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని నెలల తర్వాత వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్, మా ఇంటికి వెళ్తున్నాను అని. అండ్ సెకండ్లీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ లాంగ్ జర్నీ చేయబోతున్నాను అని. సో వెరీ ఎక్సైటెడ్. బేసికలీ మేము ఎప్పుడు నైట్ జర్నీ చేస్తాము, బట్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఇంకా లాక్డౌన్ తీయలేదు. 9 నుంచి మళ్ళీ లాక్డౌన్స్ ఉన్నాయి. సో మాకు ఫుడ్కి ఇబ్బంది అయిపోతుందని మేము ఈసారి మార్నింగ్ జర్నీ చేస్తున్నాము. సో మార్నింగ్ ఇక్కడ 5:30కి మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతాను. అండ్ అక్కడికి వెళ్ళేసరికి ఆబ్వియస్లీ ఐ థింక్ నైట్ అయిపోతుంది. నేను బ్రేక్ జర్నీ చేసి వెళ్తాం కదా, టిఫిన్ తినాలి, లంచ్ తినాలి, టీ కోసం ఆగాలి. సో ఇవన్నీ చేసుకొని వెళ్ళాలి కాబట్టి నాకు టైం అయిపోతుంది. మేము ఎప్పుడు నైట్ బయలుదేరితే ఈవినింగ్ 4:30 అలా బయలుదేరుతాము. అండ్ మార్నింగ్ 4:35 అయ్యేసరికి హైదరాబాద్ చేరిపోతాము. 12 అవర్స్ లోపల చేరిపోతాం ఎప్పుడూను. బట్ దిస్ టైమ్ ఐ డోంట్ నో ఎంతసేపు పడుతుంది మాకు అని. ట్రాఫిక్ పట్టి ఉంటుంది, ఎండ పట్టి ఉంటుంది. వర్షం పడితే పర్లేదు, కొంచెం జనాలు ఖాళీ అయిపోతారు, కొట్టేయచ్చుగా బండి. ఎండ ఉంది అంటే ఇంకా ఎదురెండా అవన్నీ చూసుకుని తలనొప్పి వచ్చేస్తుంది. కాస్త రెస్ట్ తీసుకొచ్చి చెప్పలేను ఏమవుతుంది. నేను మీకు మొత్తం నా జర్నీ అంతా కూడా చూపిస్తాను. మొత్తం నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ మా రోడ్ జర్నీ మీకు చూపిస్తాను, వీడియో మొత్తం తీసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఎక్సైట్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, ప్యాకింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్యాకింగ్ ముందు స్టార్ట్ చేసేద్దాం. బ్యాగ్లో అన్ని అలాగే నింపేశాను ఎప్పుడూను. కొన్ని బట్టలు బయట కూడా ఉన్నాయి, కొన్ని తీసుకొని వెళ్తాను, కొన్ని వదిలేస్తాను. అన్ని తీసుకొని వెళ్ళి ఇంకా ఈ బట్టలు వేసేసుకొని నాకు బోర్ కొట్టేసింది. ఈ బట్టలు మళ్ళీ వేసుకోని ఇంకా ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసిపోతాను. సో ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు అవన్నీ చూసుకొని పక్కనే పెడతాను. దాని తర్వాత చదువుతాను. సో మా హస్బెండ్ నాకు ముందే వార్నింగ్ చేస్తారు, ఏంటి అంటే బ్యాగ్ తక్కువ ఎక్కువ బ్యాగ్ తెచ్చేయకూడదు. అఫ్ కోర్స్ నాకు మాన్యాది బుక్స్ కూడా ఉంటుంది కదా, దాని బుక్స్ బ్యాగ్ ఒకటి, ఎందుకంటే స్కూల్స్ ఉన్నాయి, బుక్స్ బ్యాగ్ ఉంటుంది కదా. అండ్ నా ట్రైపాడ్ బ్యాగ్ ఒకటి. తర్వాత ఏమో నేను చాక్లెట్స్ తయారు చేస్తాను ఇంట్లోని. సో ఆ చాక్లెట్ కంపౌండ్ అండ్ చాక్లెట్ మనకి మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ మౌల్డ్స్ ప్యాకేజింగ్ అవన్నీ ఒక బ్యాగ్ ఉంటాయి. సో చిన్న చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ బ్యాగ్ లెక్కల కింద వస్తుంది కదా. సో ఇవన్నీ చూసుకోవాలి. మా ఆయనేమో చూసి ఎక్కువ బ్యాగ్ తక్కువ అని, నాకు కూడా సామాన్లు ఉన్నాయని. సో చూద్దాం, ఐ ట్రై మై బెస్ట్. ఎంత తక్కువ బ్యాగ్ లో నేను నింపగలుగుతాను అంత చేసుకుంటాను. ఐ కాంట్ ప్రామిస్, ఐ ట్రై అంతే. సో ఫస్ట్ నేను ఇప్పుడు తీసేస్తాను ఏమేమి బట్టలు తీసుకోకూడదు అని. దాని తర్వాత నెక్స్ట్ నేను చదువుతాను. మనకి క్లాస్ అయిపోయింది, అంటే సెకండ్ క్లాస్ పూర్తే కాదు, పైకి వచ్చింది చూడడానికి మా అమ్మ ఏమేమి చదువుతున్నాను ఏమేమి చేయట్లేదు అని. నేను ఏం హెల్ప్ చేస్తా అసలు తల్లి, నువ్వు హెల్ప్ చేస్తే నా అన్ని పాడైపోతాయి, నా బుర్ర పని చేయదు. వద్దు నేను చేసుకుంటాను ఏం వద్దు, నేను చూసుకుంటాను. నేను ఫస్ట్ చూడాలి ఏం తీసుకోలేదు, దాని తర్వాత హెల్ప్ చేద్దు కానీ ముందు నేను చూసేస్తాను కదా ఏమేమి ఉన్నాయని. సో ఫస్ట్ లేటెస్ట్ సెపరేట్ చేద్దాం. ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు అని. ఏమేమి తీసుకుంటే నాకు
నేను చెప్తాను టుమారో విల్ వేర్ దిస్. సో దిస్ సెపరేట్. సామాన్లన్నీ ప్యాక్ చేస్తాను. ఈ బ్యాగ్ అవసరం లేదు, ఈ 2 బ్యాగ్స్ అవసరం లేదు కాబట్టి ఇవి ఇందులోని నేను బట్టలు ఏమి తీసుకోవట్లేదు. ఆ బట్టలన్నీ ఇందులో పెట్టేసి ఉంచేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు అని. మా హస్బెండ్ అన్నారు అన్ని తీసుకొని వచ్చేకు, మనకి ఎంత అవసరం అంతే తీసుకోరా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బట్టలు తక్కువ తీసుకొని వస్తే అప్పుడు ఇవన్నీ కావాలంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే ఈసారి మేము యాక్చువల్లీ షూటింగ్ కోసం అని ఎన్ని బట్టలు తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఒరిస్సాలో షూటింగ్ ఉండేది, వైజాగ్ లో షూటింగ్ ఉండేది. ఈ షూటింగ్ కోసం లంగా జాకెట్లు, మాన్యాకి అవసరం ఉన్న డ్రెస్సెస్ అవన్నీ తీసుకొని వచ్చాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ షూటింగ్ కోసం బట్టలే ఉండదు కాబట్టి పర్లేదు. నెక్స్ట్ వెళ్ళి వచ్చిన మళ్ళీ అప్పుడు తక్కువ బట్టలు తీసుకొని వస్తే ఇవి ఇంకా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కార్ లోని అంత ప్లేస్ లేవు మనకి ఇన్ని సామాన్లు పట్టడానికి అని. మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ కోసం చింతపండు తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ నుంచి, ఒక 10 kilos ఐ థింక్ చింతపండు కూడా. సో దానికి కూడా ప్లేస్ ఉండాలి కదా. ఇప్పుడు నేను కావాల్సిన సామాన్ సర్దిస్తాను, ఓవర్ఫిల్ అయిపోయింది. ఇంకా ఇన్నర్స్ అవన్నీ పెట్టాలి, ఇది అయిపోయింది. ఇంకా చాక్లెట్ బ్యాగ్స్ అవన్నీ పెట్టాలి. ఈ మాన్యాకి కార్ కోసం ఎయిర్ పిలోను, బ్లాంకెట్ ను, దానికి చాలా అవసరం ఎందుకంటే అది పడుకుని పోతుంది బ్యాక్ సీట్ లో. నేను ఇంకా మా వారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే అది శుభ్రంగా పడుకుని పోతుంది, దానికి ప్రాబ్లం లేదు. వేసుకొని వెళ్ళాలో అది కూడా తీస్తాను. ఇప్పుడు అవుతుంది 12 o'clock. సో నా సగం ప్యాకింగ్ అయిపోయింది. ట్రైపాడ్ ని కూడా బంద్ చేసేసి బ్యాగ్ లో పెట్టేస్తాను. అండ్ మాన్యా బుక్స్ మెయిన్, అది మధ్యాహ్నానికి క్లాస్ అయిన తర్వాత బుక్స్ అన్ని బ్యాగ్ ప్యాక్ చేసేస్తాను. సో ఐమ్ స్కేర్డ్ ఇన్ని సామాన్లు పట్టుకొని వెళ్ళాలి అని. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ప్రస్తుతానికి ఐమ్ డన్, వెంటనే వెళ్ళిపోతా. ఇంకా మాన్యా లంచ్ చేసి వచ్చాము, 2:25 అవుతుంది. అండ్ మేము ఎంత తినేసాము. మాన్యా ఇస్ లైక్ నాట్ ఏబుల్ టు సెట్ ప్రాపర్లీ. కూడా దాన్ని కలుపు చూడండి, పొట్ట మాన్యా పొట్ట చాలా ఎక్కువ అయిపోయింది. ఈరోజు మేము బయట నుంచి బిర్యానీ తెప్పించాము. మాన్యా అంది నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా, సో నాకు అలా బిర్యానీ కావాలి అని. అంత బిర్యానీ తిని కూడా దానికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. సో అందుకోసం తమ్ముడు వెళ్ళి ఈరోజు తిరుపతి నుంచి తెచ్చి వచ్చాడు. షారూఖ్ మయూర్ అని ఒక బిర్యానీ షాప్ ఉంది, అక్కడ తెచ్చు. అక్కడ వాడి బిర్యానీ సూపర్, చికెన్ బిర్యానీ కూడా సూపర్, ప్లెయిన్ బిర్యానీ కూడా సూపర్. ఇదే బిర్యానీ కూడా ఆ బిర్యానీ సూపర్. వీఆర్ గోయింగ్ టు టేక్ లిటిల్ రెస్ట్. ఒక half an hour జస్ట్ కూర్చొని తారక మీద చూసుకొని 3 నుంచి వీఆర్ గోయింగ్ టు టేక్ అ న్యాప్, వీఆర్ గోయింగ్ టు టేక్ అ స్లీప్. రెస్ట్ తీసుకోవాలి ఫుల్గాను. మళ్ళీ మార్నింగ్ నైట్ కూడా తొందరగా పడుకుని పోతే మార్నింగ్ 3 o'clockకి లేస్తే కానీ వీ కాంట్ మూవ్ ఆన్. సో ఫుల్ రష్ నిద్ర తక్కువ ఉంటుంది. విల్ బి లిటిల్ బిట్ టయర్డ్. ప్యాకింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. మాన్యా బుక్స్ ఒక్కటే ప్యాక్ చేయాలి. అది నేను బ్యాగ్ ఇక్కడి నుంచి తీసుకుని కిందకి వెళ్ళిపోతాను. కిందనే బుక్స్ ఉన్నాయి కదా షెల్ఫ్ లో, పెట్టేస్తాను. సో తమ్ముడు ఏదో స్నాక్స్ అవన్నీ పెట్టాడు దీనికోసం, అవన్నీ కూడా సర్దేస్తాను. సాయంత్రం వెళ్ళి తమ్ముడు మా ఆయన కోసం స్వీట్స్ అండ్ వీళ్ళిద్దరి కోసం చిప్స్ తెస్తాడు, పొటాటో చిప్స్, రేపటికి దారిలో తినడానికి. అంత తినడం ఎందుకు, అవడం ఎందుకు. ఐస్ క్రీమ్ కూడా తినలేకపోయింది. వాడు అంత తినేసింది బిర్యానీ కక్కుర్తిలాగా, ఐస్ క్రీమ్ కూడా తినలేకపోయింది. ఎందుకంత తాగాలి తినాలి, తక్కువ తినొచ్చు కదా. ఏమైపోతుంది కొంచెం తక్కువ తినేస్తే, వేస్ట్ అవుతుంది కదా. I'm so damn lost to what I loved and what I lost. But let's get lost in love tonight. Hear a second voice inside my head, it's telling me to say tonight again and hold on to the words we always said would be forever. Wait another day to clear my thoughts, so jump into a love that won't be forgotten. Forever. ఇప్పుడు తాసిఫా జంక్షన్ దగ్గర ఉన్నాము, ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము అత్తయ్య గారి ఇంటికి. నేను మాన్య ఇంకా తమ్ముడు బండి మీద వెళ్తున్నాము. సిగ్నల్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాము.
గారి ఇంటికి వచ్చాను. అండ్ అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉంటారు సురేష్ ఆంటీ వాళ్ళు. వీళ్ళకి ఒక షాప్ ఉంది ఇక్కడ, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితేను. సో ఇక్కడే ఉంటారు పక్కన కాబట్టి ఇప్పుడు షాప్కి వెళ్తున్నారా? అత్తగారి ఇంటికి వచ్చాను ఇప్పుడు. సో మా అత్తగారు ఏమో కొత్తగా వాషింగ్ మెషిన్ తీసుకున్నారు. సో చూస్తున్నాను ఎలాగుంది ఐఎఫ్బీది. నాకు కొత్తగా ఉంది బికాస్ నేను ఎల్జీ వాడతాను. నాకు ఐఎఫ్బీ గురించి పెద్దగా ఐడియాస్, నేను కూడా చూసుకుంటున్నాను ఐఎఫ్బీది ఫీచర్స్ అవన్నీ. బాగుంది చూడడానికి కూడా. నాది ఇలా రౌండ్ ఉండదు, అది సింపుల్ గా స్ట్రైట్ ఇలాగే వస్తుంది నాకు అన్నీను. ఇవి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో, బట్ ఇట్స్ గుడ్. 7 kg డ్రమ్ ఇది. అండ్ ఆబ్వియస్లీ 5 స్టార్ది. మళ్ళీ ఎప్పుడు 5 స్టార్ రేటింగ్ చూసుకొని తీసుకోవాలి. సో కవర్ కూడా ఇచ్చాడు. 7,000 ఎంత తీసుకున్నాడు యాక్సెసరీస్కి. మేబీ ఐఎఫ్బీ వాళ్ళది అదే రేటు. మా అత్తయ్య గారు కాఫీ చేస్తున్నారు. నేను బేసికల్ అత్తయ్య గారిని పిలవను. సో ప్లీజ్ నన్ను అది ఇబ్బంది ఉంటుంది. నా అమ్మాయిని పిలుస్తాను అత్తయ్య గారికి. సో అత్తయ్య గారు అని చెప్పలేను. సో అమ్మ ఇప్పుడు కాఫీ చేస్తున్నారు. అమ్మ చేతితో కాఫీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ కూడా. బేసికల్ నేను ఇంటికి వస్తాను కూడా అమ్మ కాఫీ కోసమే వస్తాను. నాకు కాఫీ కావాలి అంటే ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వచ్చేయాలి అంతే. చాలా చాలా స్ట్రాంగ్ గా చాలా బాగా చేస్తారు. నాకు ఆ నాళిక మీద ఉండిపోతుంది స్ట్రాంగ్నెస్ చాలా సేపటి దాకా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా తిని వరకు ఉంటుంది. నాకు అది ఇష్టం కాబట్టి నేను అలాగే చేతి తాగుతాను. ఇప్పుడు మాకు రమణి అత్తయ్య గారు వచ్చారు. మీకు రమణి అత్తయ్య గారు కూడా చూపిస్తాను. రమణి ఆ రోజు మీకు లక్ష్మీ అత్తయ్య గారిని చూపించాను కదా. రమణి అత్తయ్య కూడా మా ఆయన వాళ్ళు ఇంకో పిన్ని. రమణి అత్తయ్య గారు ఎందుకు కలర్లో కూడా బాగున్నారు. మా అత్తయ్య గారు అంటే మా అమ్మకి సిస్టర్. మా అమ్మ అందరికన్నా పెద్ద. దాని తర్వాత ఆవిడ లక్ష్మీ అత్తయ్య గారు చూపించిన ఆవిడ ఫుల్ స్మాల్ సిస్టర్. మా ఆయన కూడా ఉన్నారు, అంటే మా బాబాయ్ గారు కూడా ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ 7 బ్రదర్ అండ్ సిస్టర్స్ వీళ్ళు. బాగా మనకి ఏదైనా పార్టీ ఉంటే మన బయట అవసరం, మన చుట్టాలే చాలా మంది. ఫుల్ హడావడి ఉంటుంది. కిన్నర్సారి నేను యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయగానే మా అత్తయ్య గారు పుట్టినరోజు అడిగి చూడాల్సింది. ఎంత హడావడి అయిపోయింది. మా చుట్టాలే అంతే ఫుల్ రష్ హడావడి అయింది ఆ రోజు. సో మాకు ఇంకా బయట ఫ్రెండ్స్ ఎవరు అవసరం. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలు. మా అత్తగారు ఫ్యామిలీ మెంబర్స్ చాలు నాకు. మా ఫ్యామిలీ వాళ్ళతో ఒక 4 అంతే. మా అత్తయ్య గారి ఫ్యామిలీ చాలా ఎక్కువ ఉన్నారు. సో అత్తయ్య గారు కూడా వచ్చారు. ఇప్పుడు మేము అందరూ కలిసి కాఫీ తాగుతాం. అత్తయ్య గారు ఇక్కడ దేవుడు పెట్టారు. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. రైల్వే న్యూ కాలనీలో ఉంటారు. సో సొంత ఇల్లే. అది హాల్, ఇది డైనింగ్ హాల్, అది కిచెన్. అక్కడ మా ఇంకా రమణి అత్తయ్య గారు ఉన్నారు. అండ్ ఇది ఇంకొక రూమ్. బయటికి బాల్కనీ ఉంది. బాల్కనీ లైట్ చూడాలి. ఇది బయట బాల్కనీ. అమ్మా వస్తున్నాను. ఇది బాల్కనీ. ఇక్కడ గిన్నెలను తోముకుంటారు. అండ్ ఇది ఒక చిన్న రూమ్. ఇది బెడ్రూమ్ అక్కడ ఉంటుంది అటువైపు. ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ పడుకుంటారు. మా అన్నయ్య ఇప్పుడు ఇంక చేస్తుంది, దుల్లుతుంది ఇక్కడ. మా హస్బెండ్కి ఆల్రెడీ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, లాగిన్ చేసి ఉన్నారు. స్పెషల్ గెస్ట్కి స్పెషల్ ట్రీట్మెంట్. బ్లాక్ కాఫీ. ఎలాగుంది బ్లాక్ కాఫీ చెప్పు. బాగుందా బ్లాక్ కాఫీ? బాగుందా బ్లాక్ కాఫీ? మన కోల్డ్ డ్రింక్ తాగుతుంది, థమ్స్ అప్. ఏం కావాలి నీకు? హోంవర్క్ సరే చేద్దు కానీ నైట్ ఎలాగో చేస్తాం కదా. మొక్కుకుంటుంది మరి జేజమ్మకి. అండ్ ఇక్కడ మామగారు ఇంటి నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మేము. నాకు మరిపాలెం పని ఉంది. సో మరిపాలెం వెళ్ళాలి. It's like I can't walk on the ceiling. Oh yeah, got me dreaming, dreaming in colors I never dreamed. Oh yeah, I let you in deeper than I let anyone else before. Fell in love with my broken pieces, took 'em all and made 'em yours. Didn't know I'm ఇప్పుడు మేము టిఫిన్ కోసం వచ్చాము మరిపాలెం అప్పారావు అంకుల్ దగ్గరికి. వీళ్ళు చాలా బాగుంటుంది టిఫిన్స్. ఎప్పుడు మరిపాలెంలో మీరు టిఫిన్ తినాలంటే అప్పారావు అంకుల్ వాళ్ళది. వీళ్ళు ఎగ్జాక్ట్గా భువనేశ్వరి అని ట్రైన్స్ ఉంటుంది కదా, వాళ్ళ ఆపోజిట్లోనే పెడతారు. వీళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. జనాలు కూడా ఫుల్ రష్గా ఉంటారు.
ఇలాగే స్టాల్ కానీ పెడతారు వీళ్ళు. జస్ట్ చిన్న షాప్ లోపలేమో చపాతీ అవన్నీ కాలుస్తారు అండ్ దోశలు అవన్నీ చేస్తారు. బయట ఇలా స్టాల్ పెట్టేస్తారు. ఎప్పుడు చూసినా మీకు రష్. మార్నింగ్ కూడా టిఫిన్స్ ఉంటాయి, నైట్ కూడా టిఫిన్స్ ఉంటుంది. సాటర్డే అయితే స్పెషల్లీ చాలా ఎక్కువ రష్ ఉంటుంది. బట్ టేస్ట్ నో కాంప్రమైజ్, చాలా టేస్టీ ఉంది. ఈ చట్నీ అయినా సాంబార్ అయినా ఏమైనా చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే బాగుంటుంది, బట్ ఇక్కడ నుంచి తీసుకునేటప్పుడు ఎలాగో చల్లారిపోతుంది కాబట్టి. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. మనకి వీళ్ళ దగ్గర నుంచి తినాలని త్రీ మంత్స్ లాక్డౌన్ అయిపోయింది. మనం టిఫిన్ ఎక్కడ తినలేదు, ఇంట్లో చేసుకొని తినాల్సి వచ్చింది. ఇవాళే ఓపెన్ చేస్తే తెలిసిందని వెంటనే ఇవాళే వచ్చాము. సో ఇక్కడ నుంచి టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతాం వాళ్ళ నైట్ కోసం. అండ్ మేము ఇప్పుడు మరిపాలెంలో ఉన్నాను. మరిపాలెం చూడగలుగుతారు. ఇవాళ మనకి ఇవాళ నుంచి 9 o'clock దాకానే లాక్డౌన్ పెంచేశారు. సో కాబట్టి షాప్లు అన్నీ తీర్చే ఉన్నాయి. ఫుల్ రష్గా కూడా ఉంది బాగా. అఫ్కోర్స్ అందరూ మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు. మాస్క్ తీసుకొని ఎవరు తిరగట్లేదు. ఫుల్ జనాలు ఎక్కువ ఉన్నా అందరూ చాలా సేఫ్టీగా చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు మానంగా. లోపల వాళ్ళు అలా దోశలు అవన్నీ కాలుస్తారు అండ్ చపాతీలు కూడా అక్కడే కాలుస్తారు వాళ్ళు. లోపల షాప్ లాంటిది ఉంది, బయట అన్ని స్టాల్ పెట్టేశారు ఇక్కడ. సో ఈజీగా ఉంటుంది. వేడివేడిగా దోశ చపాతీ అక్కడి నుంచి వస్తుంది, వెంటనే పార్సల్ అవుతుంది. ఇడ్లీ వడ ఇవన్నీ ఎలా ముందు నుంచి తయారై ఉంటుంది. మేము పార్సల్ తీసేసుకున్నాము అండ్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 6 o'clock తిరుగుతున్నాము. ఇప్పుడు లాస్ట్ 8 o'clock 2 hours తర్వాత ఇంటికి వెళ్తున్నాము. I let you deeper than I let anyone else before. Fell in love with my broken pieces, took them all and made them yours. Didn't know what my heartbeat needed, skipping out, no I can't keep scrolling. I lose my breath, boy, you got me breathing. Oh, every little thing you do. ఇవాళ నాకు లాస్ట్ డే మా అక్క దగ్గర. రేపు వెళ్ళిపోతున్నాను నేను. కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం సాడ్గా కూడా ఉంది. అఫ్కోర్స్ హ్యాపీ హాఫ్, సాడ్ హాఫ్, రెండు హాఫ్ ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ అన్ని రోజులు ఉండిపోయాను. సో అఫ్కోర్స్ అక్కడికి మళ్ళీ మేము ముగ్గురమే, నేను మా హస్బెండ్ మా మాన్య. సో మళ్ళీ ఒకరిదే అయిపోతాం. సో కానీ వెళ్ళిపోతాం మా ఇంటికి, అదొక ఎక్సైట్మెంట్. ఇక్కడ వీళ్ళందరితో వదిలేసి వెళ్ళిపోతున్నానని, ఎస్పెషల్లీ మా అక్కకి వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మాకు ఈవినింగ్ సోదులు కబుర్లు ఎక్కువ ఉండేది. సో అవన్నీ ఆగిపోతుంది. ఇంకా అది వెళ్తుందో నాకు డౌటే. మనం ఫోన్లో కూడా హార్డ్లీ మాట్లాడతాం, ఎందుకంటే అది బిజీ, నేను బిజీ, అంతే. ఇక్కడ టైం ఉంటుంది కదా, అక్కడ మాకు టైం ఉంటుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఆ టైం అంటే ఫోన్ లేకపోతే అవ్వదు. ఇంకా ఇంట్లో కూడా బాబు గారు చిన్నవాడిని కూడా వదిలేసి వెళ్దాం. సో అందరూ కొంచెం నాకు ఇదిగా ఉంది, చెప్పలేదు కూడా అక్కడ ఎక్స్ప్రెస్ ఎలాగా ఫీల్ అవుతున్నానని. ఇవాళ మా ఆయన వచ్చి ఇప్పుడే వెళ్ళారు. ఇంకా సామాన్లు ఇప్పటి నుంచి పెట్టేసాము కార్లో, ఎందుకంటే నా సామాన్లు పెడితే కానీ మా ఆయన తన సామాన్లు పెడితే ఎక్కడ పెట్టాలి ఏంటో ఆలోచించుకోలేము. మార్నింగ్ జర్నీ కదా, కొంచెం చిరాకుగా ఉంటుంది ఎవరికైనా మార్నింగ్ లేచిన తర్వాత. సో మార్నింగ్ 6 o'clock బయలుదేరుతామన్నారు. నేను రెడీ అయిపోతాను ఆ టైంకిను. అండ్ 8:30 అయిపోయింది. సో 8:30 అయినప్పుడు చెప్పాను అక్కడికి, పద ఒక అరగంట కోసమైనా వెళ్దాం, ఏం కంగాలేదు, అరగంట కోసమైనా వెళ్ళి వద్దాం. ఒకసారి లాస్ట్ డే కదా, వెళ్ళకపోతే అవ్వదు. అక్కడ నీకు ఫోన్ వస్తుంది, అవ్వద్దు అందుకోసం వెళ్ళిపోతుంది. నేను ఇంకా అక్క ఫస్ట్ పైకి వెళ్తాను, ఆ తర్వాత ఏం చిన్న చేసుకుంటాము. ఇంకా టూ మచ్ అయిపోయింది. సో నేను వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మర్చిపోకుండా షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలరు, నా కోసం చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకో కొత్త వీడియోతో. అప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్, లవ్ యూ టు ఆల్ మై లవ్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, bye.